నీకేదో తోడు అరేంజ్ చేయడం కోసం నా పిల్ల కోసం మంచి అత్తమావలు అనుకున్నావు నువ్వు. నా తల్లిదండ్రుల కన్నా వీళ్ళే నన్ను ఇంత జాగ్రత్త. చుట్టుపక్కల గానీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎప్పుడు నన్ను ఎక్కడ కనిపించారు? పోనీయరు సార్. అది కదా, ఎవరన్నా చచ్చిపోలేదు అనేదో లేదంటే అతను నన్ను అసలు బతుకున్నాడని నేను ఇంటి పక్కన అక్కడేముంది ఇక్కడేముంది కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు. బయటకే పోలేదు, నీకు చుట్టుపక్కల ఇరుపర్లేదు. భర్త చనిపోయినాడని కార్యక్రమం అంతా చేశారు కదా మేడం, నన్ను ఎక్కడ సరే, పంపించారు. ఎవరన్నా అమలక్కలు వచ్చారా ఈ కార్యక్రమం చేయడానికి? లేదు మేడం, మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళే వచ్చారు తప్ప ఎవరు రాలేదు. అసలు మీ పెళ్లి కూడా జనాలకు తెలియదు కాబట్టి పూర్తిగా వీళ్ళేదో సీక్రెట్ గా చేసి నీకేదో తోడు అరేంజ్ చేయడానికి ఉత్తమ అత్త మామ అవతారం ఎత్తారు. మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత దేనికో నాకు అవసరం ఉండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడం. వస్తేనేమో ఈయన ఉన్నాడు, ఈయనతోటేమో ఇంకొక ఆమె ఉంది. సరిపోయింది. సో దెయ్యం వచ్చింది మళ్ళీని, అంతే కదా? చెప్పి వెళ్ళావా చెప్పకుండా వెళ్ళావా? నేను చెప్పకుండా వెళ్ళా మేడం. నీకేమైనా సెటిల్మెంట్ చేశారా వాళ్ళు? ఏం మరి లేదు అబ్బాయి లేడమ్మా, పాప ఉంది, మాకు మేడం. ఏం లేదు మేడం, ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాను. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు వెన్నెల? ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు సార్, అదే రేషన్ కార్డులు ఇవి అవి అన్నారు కదా సార్, ఓకే. దానికోసము పిల్లకి ఆధార్ కార్డు చెప్పియాలని చెప్పేసి దాని ప్రూఫ్స్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా నీకు? మేడం ఏమి ఇవ్వలే మేడం. తను రియల్ గా చనిపోతే కదా మేడం నాకు సర్టిఫికేట్లు. కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇంక ఇదే షాక్ లోనే, అద్దంతా పెళ్ళి అయిన విషయం కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా మేడం. ఈయన చనిపోయిన ఆ భ్రమలోనే ఉన్నా, ఎంతో ఇష్టపడి చేసుకున్నాను సో కదా ఇతను ఏంటి, వేరే ఆడ ఆమె ఎవరు ఇతనితో పాటు ఉన్న ఆమె? ఈయన పెళ్లి 1 month లో ఇంకో పెళ్లి చేసేసుకున్నారా? చేసుకున్నారు మేడం. నిన్నే పోషించట్లేదు, అసలు నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? ఏమో అడగండి మేడం. నువ్వు అడగలేదా ఇవన్నీ? నీకు అంత షాకింగ్ విషయం కదమ్మా. అడిగాను మేడం, అడిగి గొడవ వేసుకున్నాను. అసలు నేను ఏం తప్పు చేశాను, నేను ఏం ద్రోహం చేశాను, నీకు నడు రోడ్డు పైన నన్ను పిల్లని వదిలేసినావు, అసలు నువ్వు చనిపోయినావని చెప్పాల్సిన ఆపదం ఏముంది అని. ఆయనేమో ఆమె ఇష్టం అని చెప్తుండే, మళ్ళీ నన్ను ఎందుకు ఇష్టపడి చేసుకున్నట్లు మేడం. మరి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు ఫైల్ చేయలేదు? లేదు మేడం, నేను ఇక్కడికే వచ్చాను. అంటే ఏంటమ్మా, వీళ్ళు నువ్వు వెనక్కి రావు అని అనుకున్నారా? అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ప్రత్యక్షం అవడానికి, అంటే నువ్వు వెళ్ళిపోయిందాను మరి ఇంక రాను అనుకున్నారు కాబట్టి వాళ్ళు డైర్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో. నాకు ఎలా తిరిగి న్యాయం చేయండి మేడం. సో నువ్వేం అడగలేదా? అతను నిలదీసి అతని దగ్గర ఏం సమాధానాలు రాబట్టలేదు ఇప్పుడు వరకు? ఏం చెప్తలేడు సార్. ఇప్పటికీ నీ పేరెంట్స్ సపోర్ట్ నీకు లేదా? సరే, నువ్వు అరుచుకుంటూ బయటకన్నా వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలిస్తే వాళ్ళన్నా గోపగల అసలు కొట్టేవాళ్ళు మా అత్తమ్మ ఇంట్లో ఇంకా రానిస్తలేదు మేడం. మొత్తం గొల్లెం పెట్టేసింది. ఇలా ఇద్దరిని చూడంగానే ఇంకా గొల్లెం పెట్టేసింది. ఇంకా ఈయన ఏదో అయిపోయింది. నువ్వు బయట న్యూసెన్స్ చేస్తుంటావు కదా, చుట్టుపక్కల వాళ్ళకన్నా విషయం తెలుసుంటది. అలా ఎదురు జరిగిందా? అది కూడా ఏం జరగలేదా? ఏం జరగలేదు మేడం. ఏం బాబు బతుకు ఎందుకు మనిషివేనా నాన్న వెంకటేష్? నువ్వు ఇక్కడ మేడం అసలు ఏం జరిగిందంటే అసలు నువ్వు మనిషివేనా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేస్తే మేము మాట్లాడతాం. ఆత్మలతో మేము మాట్లాడము ఈ షోలో. ఓకే, చెప్పు ఏంటి? అసలు ఏం జరిగిందంటే 3 years బ్యాక్ ఇద్దరు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడ్డాం, చాలా సంతోషంగా ఉన్నాం. అయితే పెళ్ళైన 6 months కంతా మనశ్శాంతి లేకుండా చేసినారు. సరైన ఫుడ్ పెట్టేది కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు. నువ్వే కదా సంపాదించేది. అవును మేడం. నువ్వు తీసుకొచ్చి మీరు భర్త అనేవాడు సంపాదనకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? కాసింత ప్రేమను ఇవాడు కోరుకుంటాడు. ఏం చేస్తుంది మరి ప్రేమించకుండా? ఏం చేస్తుందంటే ఏం చెప్తాం మేడం, ఎప్పుడు చూసినా సెల్ ఎత్తుకుంటూ నొక్కుంటూ ఉంటుంది. ఎవరితో వాడుతుందో తెలియదు, సెల్ వాడుతూ ఉంటుంది. ఇంకెక్కువ వాడితే ఆ టీవీ సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇంకేం చెప్పాలి ఆమెకి? వంట సరిగ్గా చేయదా? వంట ఇంకా అది ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. వెంకటేష్ అలా మాట్లాడకు. నువ్వు నన్ను ఇష్టపడింది నా వంటను చూసి, ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్పకు. అది పెళ్లికి ముందు చాలా బాగుండే, పెళ్లి తర్వాత అది నువ్వేం ఆలోచిస్తున్నావు ఏమో నాకు తెలియదు. వెంకటేష్ అలా అబద్ధం చెప్తున్నా. నేనేం అబద్ధం చెప్పలేదు. మరి నువ్వు ఇష్టపడింది నా వంటను చూసి. పాప పుట్టిందని మాట తప్ప పాపను సరిగ్గా చూడడం లేదు. కళ్ళల్లో పెట్టి చూసుకుంటా. నువ్వే అలా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావుగా. పాపను ఎక్కడ పడితే అక్కడ వదిలేసాను. అసలు నేను వెళ్ళిన పర్పస్ వేరు మేడం. ఇంటికి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇంకా సరే, ఇంకా గవర్నమెంట్తో ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని చేపిద్దామని వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఉన్న జాబ్ పోయింది. నాకు జాబ్ పోయింది సార్. ఇంకా సరే అని జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఏమని? అసలు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, కులం తక్కువ వ్యక్తి, కులం తక్కువది. నీకు అప్పటికే బోర్ కొట్టేయడం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ వాళ్ళ వైపు సైడ్ వెళ్ళిపోయావా? ఏం లేదు మేడం. అది కాకుండా నువ్వు ఎంత చదువుకున్నావు, కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? బ్లాక్మెయిల్ కాదు, బ్రెయిన్ వాష్ చేశారు. సో కాబట్టి వాళ్ళ వైపు. సరే అమ్మా, అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు, ఓకే. సరిగ్గా పని చేయట్లా, వంట చేయట్లేదు, బోరు కొట్టేసింది, పిల్లని కనీసం. పాప ఏం చేసింది? పసికందు, ఆ పిల్ల ఏ జాబు చెయ్యట్లా. నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. మీకు ఇప్పుడు కులాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఆ పెళ్లి చేసుకున్న ముందు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలిగా. వినలా, తెగిచ్చి చేసుకున్నారు, నిలబెట్టుకోవాలిగా. పిల్ల ఏమైపోవాలి? పిల్లకి ఆ పిల్ల తిండి ఎట్లా పెడుతుంది అనుకున్నావు? అమ్మాయి రెంట్ అవన్నీ ఎలా కడుతుంది అనుకున్నావు ఏంటి?
చిన్నపిల్లనే వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళాలనిపించిందా? పైగా మీ అమ్మాయి అంటే నీ ఫోటోకి దండేశారట. ఏ రకంగా దండేస్తారు? ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఇంత దారుణంగా దిగజారుతారా? కన్న తల్లిదండ్రులు కొడుకు ఫోటోకి ఎక్కడైనా దండేస్తారా? లేదా నువ్వే ఫోటో తీసుకుని దండేసుకున్నావా? ఇంత వదిలించుకోవడానికి కూడా ఇంత హీనమైన మార్గాలా? మరి ఏమైంది అసలు? కదేంటి? వాళ్ళు దండేయవలసిన అవసరం ఏముంది? సార్ నాకే ఇంట్రెస్ట్ లేదు సార్. ఈ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ లేదా? అదేనా, వదిలేయాలి, డైరెక్ట్ గా వదిలేయాలి, ఫెయిర్ ఫైటింగ్ చేయాలి ఎక్కడైనా. నిన్ను చంపేసే ఐడియా ఎవరిది? అంతా మా పేరెంట్స్దే సార్. మీ పేరెంట్స్దే? అంటే నేను అడిగాను వాళ్ళకి, ఆ, ఇప్పుడు ఏమైనా వదిలించుకోవడానికి ఎలా ఎలా ఏమైనా అడిగాను. అంటే చచ్చిపోన్నారా? మేము చూసుకుంటావరా ఎట్లా మ్యానిపులేట్ చేయాలో అన్నారు. నువ్వు వేరే చోటకి వెళ్ళిపోయే జాబ్ అని ఇక్కడ ఫోటోకి దండేసి ఈవిడికి మ్యానిపులేట్ చేశారు. మళ్ళీ పెద్దగా కార్యక్రమాలు చేయించారంటే ఎందుకయ్యా? మీదే తొక్కులో పెళ్లి నమ్మించాలి కదా మేడం. నమ్మించడానికి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నారట. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆ పీరియడ్? ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంత సేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా మామయ్య ఇంటికి వెళ్ళాను సార్. ఎక్కడ మీ మామయ్య వాళ్ళ ఇల్లు? చిత్తూరు దగ్గర. ఎందుకు వెళ్ళావు? అంటే అక్కడ ఏంటి కార్యక్రమం? కావాలి, ఎలాగో ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదని కొద్దిగా. మనశ్శాంతి లేవా లేదంటే ఇంకో అందుకే ఇంకో చెప్తారు ఇంకో శాంతి గురించి వెళ్ళావా? లవ్ మ్యారేజ్లు చేసుకునేటప్పుడు పెళ్లి అనేది ఇట్లా మనశ్శాంతి ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి అని ముందే చెప్తారు. కాదు, మనశ్శాంతి గురించి వెళ్ళావా? ఇంకేమైనా శాంతి అక్కడ జరిగిందా? ఏం లేదు సార్, మనశ్శాంతి. మరి అంత షార్ట్ టైంలో ఇంకో పెళ్లి చేసుకున్నావంటే ఎందుకు చేసుకున్నా? మా పేరెంట్స్ చూసారు చేసుకున్నాం మేడం. అసలు ఈ అమ్మాయిని మర్చిపోవడానికి వదిలించుకోవడానికి టైం పడుతుంది కదమ్మా. అలా పేరెంట్స్ నాకు తెలిసి ముందేదో సంబంధం చూసి పిలిపించుంటారు. అంతే తెలివితే. చెప్పు వెంకటేష్, ఫ్రీగా చెప్పు. ఇదంతా ప్లాన్డా? ఏదో బోర్ కట్నం కొట్టేసింది వస్తుంది, పిల్ల కట్నం మీద. వస్తుంది కదా అన్నట్టు పిలిపించుంటారు. ప్లాన్డా ఇదంతా? ప్లాన్ అయితే ఏం కాదు సార్. నాకు దేని గురించి? కట్నం గురించా లేదంటే ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చక మళ్ళీ ఈ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు, మెసేజ్లు వేసుకుంటది, ఫోన్ సార్, చూసుకుంటది? ఇదైతే నిజం సార్. ప్రవర్తన అయితే, క్యారెక్టర్ అయితే బాగాలేదు సార్. పెళ్లి కాకముందు ఒక రకంగా ఉండే, పెళ్లి అయిన అది కరెక్టేనయ్యా. దానికి అంత అంత చచ్చిపోయేంత డ్రామా ఎందుకు? మేడం మీ నా డ్యూటీకి వెళ్తాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, యూట్యూబ్ లో వంటలు చూస్తాను, నా ఫోన్ మొత్తం చెక్. ఏమ్మా యూట్యూబ్ లో వంటలు చూడడమే నీ పనే? వంట చేయడం రాదా? వంట సరిగ్గా చేయవంట. అదే మేడం, పెళ్లి కాకముందు నా వంట మంచిగా ఉంది అనేటే, మళ్ళీ నా వంట బాగలేదు ఆయన కోసమే నేను మళ్ళీ ఇంకా నేర్చుకుంటున్నావు అడ్వాన్స్డ్ గా. ఏంటి అతను పక్కన పెట్టుకున్నా చూసి నేర్చుకునే దాన్ని సార్. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, నన్ను చూడకుండా యూట్యూబ్ చూసేది నేను లేకుండా వంట ఎందుకు అని అంటున్నాడు అతను. ఆయన ఉన్నప్పుడు ఆయనతోటే మాట్లాడుతుంటాను సార్, ఊరికైనా కావాలని చెప్తున్నా. సరే ఇప్పుడు నీకేం కావాలమ్మా? నాకు మా ఆయన కావాలి. ఏం బాబు నీకేం కావాలి? మేడం నాకైతే ఆల్రెడీ కాదు, పెళ్లి. ఒక్క నిమిషం. ఎవరా అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? మామ కూతురు సార్. మామ కూతురే? ఆ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అంతకు ముందు నుంచి ఉందా మీ ఇద్దరికి అసోసియేషన్? ముందుగానే అనుకున్నారా? అదేం లేదు సార్, కాకపోతే ఇంకా పేరెంట్స్ బలవంతం మీ వల్ల. మామకు తెలుసా ఈ అమ్మాయిని ఇలా వదిలేసి వచ్చేవని చెప్పి, నిన్ను చంపేసుకున్నావు, నీ ఫోటోకి నువ్వు దండేసుకున్నావు అనేది మీ మామకు తెలుసా? అవేం తెలియదు సార్. తెలియదు. ఈ జగన్నాటకం అనేది తెలీదు. అతను కూడా గుడ్డిగా నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం పేరు ఆ అమ్మాయిది? సరిత సార్. ఎవరు ఈ అమ్మాయి ఏంటి? మేడం. ఆ అమ్మాయి 2 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చెల్లితో సమానం, మా మామయ్య కూతురు, నేను పెంచి మామయ్య కూతురు చెల్లితో సమానం అంటే ఎలా అట్లనే చెప్పాడు సార్. 2 సార్లు వచ్చింది సార్ ఆ అమ్మాయి మా ఇంటికి. వచ్చిందా? ఏమ్మా వీళ్ళు ఎవరు? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు వీళ్ళ అమ్మ వాళ్ళు చేసిన అబ్బాయి అతను మేడం. నీకు పెళ్లి చేసింది అతన్నా? అబ్బాయిని 2వ పెళ్లి చేశారు మేడం. నీకు ఎప్పుడు పెళ్లి చేశారు? ఆ తతంగం అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళ గురించి బయట పడుతుంది వెంటనే చేసేసారు. ఏది అతను చనిపోయాడు అనేటటువంటి గ్యాప్ లో నీకు అతను పెళ్లి చేశాడా అవును సార్. ఆ అబ్బాయికి? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న రెండో భర్త ఆయన పెళ్లి చేసుకున్న రెండో భార్య ఈవిడ. సరే ఫస్ట్ నీ పెళ్లి గురించి చెప్పమ్మా. నువ్వు ఎందుకు చేసుకున్నావు? అంత మనస్తాపం చెంది ఆ భర్త చనిపోయాడని ఏడుస్తున్నావు కదా, ప్రేమించిన వాడు. వీళ్ళ అమ్మ వాళ్ళే సార్. ఇంకా మా బిడ్డ మాకే లేడు, చిన్న బిడ్డ ఉన్నాడు, మేము బతకడమే కష్టంగా ఉందమ్మా, నిన్ను మేము పెట్టి సాకోలేము అని చెప్పి, ఇంకా నా తల్లిదండ్రులు లేరు కదా సార్, వాళ్ళు నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేయలేదు. నాకు చిన్న బిడ్డ ఉంది కదా, వీళ్ళ అమ్మ వాళ్ళే ఎంత. సరే అమ్మా, ఇప్పుడు ఆయన చనిపోయాడని ఫిక్స్ అయిపోయావు కదా, ఇతనితో కాపురం చేస్తున్నదాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పిల్లకి ఆధార్ కార్డు అవి మార్చాలని చెప్పి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. వెళ్తే అక్కడ ఈయన బతికున్నట్టు కనిపించింది, ఈ అమ్మాయి కనిపించిందా? అవును మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.